స్కూళ్ళల్లో వసతులు బాగోలేదంటంలో తప్పు లేదు. కొన్ని చోట్ల బుక్ అవుతున్నారు. బాగున్న చోట బాగోలేదని జెప్పి అట్లాంటిది. సరే అది ఓకే. భోజనాలు అయ్యి అక్కడ వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో ఏమన్నా లోపాలుంటే మాట్లాడొచ్చు. ఇప్పుడు క్రమంగా తమ ఎజెండా బయట పెడుతున్నారు. ఒకటి మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయలేదు. ఇదేదో మొత్తాన్ని ఆస్తులంతా రాసిచ్చేసినట్టు రోజుకు ఆడు రాజీనామా చేసేయండి. కాసేపేమో నిన్న బార్ అసోసియేషన్ హెడ్ రాజీనామా చేసేయాలి, బార్ కౌన్సిల్ హెడ్ రాజీనామా చేసేయాలని సౌరవదాసు, ఈయనేమో ఆ మంత్రి రాజీనామా చేసేయాలి, లేకపోతే ఎల్లుండి న్యాయమూర్తి గారు రాజీనామా చేసేయాలి, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు. మెయిన్ ఏంటంటే సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని, సోషల్ మీడియాని బేస్ చేసుకుని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళకి చేస్తున్న సపోర్ట్తో రెచ్చిపోయి మాటలు మాట్లాడుతున్నారు. అదే రాహుల్ గాంధీకి ఇచ్చే ప్రయారిటీ కంటే వీళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. లేకపోతే అమిత్ షా స్టేట్మెంట్ల కంటే వీళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క అంశంలో వరుసగా ఒక్కొక్కటి దొరుకుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా డబ్బులు ఎక్కడి అంటే సమాధానం చెప్పలేదు. ఇప్పుడు లేటెస్ట్గా మతం గురించి మాట్లాడుతున్నారు. మతానికి ఏం ప్రాబ్లం రాదు, స్కూళ్ళు పాడైపోతే స్కూళ్ళకి ప్రాబ్లం అవుతుంది. స్కూళ్ళకి ఎక్కడికి పోవు. మతం నుంచి మతాంతరీకరణ జరుగుతున్నదన్నది నిరంతరం జరుగుతుంది. దాన్ని ఎందుకు ముడిపెడుతున్నాడు అభిజిత్ దుప్కే అంటే వాళ్ళ ఎజెండాలు 1 by 1 బయటపడుతుంది. ఇప్పటికే ఒకటి స్పష్టమైపోయింది, ఓన్లీ బీజేపీ పాలిత రాష్ట్రాలను వీళ్ళు ఉద్యమిస్తారు అన్నటువంటిది. బీజేపీ ప్రభుత్వం మీద మాత్రం విమర్శ చేస్తారన్నది. రెండోది వచ్చేటప్పటికి నిజాల కంటే అబద్ధాలు మాట్లాడతారన్నది కూడా. క్రమంగా కొత్త కాన్సెప్ట్ల మీదకి వెళ్తున్నారు అన్నమాట.